ఇవాళ బ్యూరోక్రటిక్ థియరీ గురించి చూద్దాం. బ్యూరోక్రటిక్ థియరీ అనేది మనకి థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్లో వస్తుంది. ఇది మ్యాక్స్ వెబ్బర్ అనే ఆయన ఇచ్చారనమాట. ఈ మ్యాక్స్ వెబ్బర్ అనే ఆయన చాలా ఫేమస్ సోషియాలజిస్ట్. ఆయన ఏం చెప్పారంటే, ఒక ఆర్గనైజేషన్ అనేది ప్రాపర్గా నడవాలంటే సర్టెన్ రూల్స్, ఒక స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పారు. వాట్ ఈజ్ బ్యూరోక్రసీ? అసలు బ్యూరోక్రసీ అంటే ఏంటంటే, ఒక వెల్ ఆర్గనైజ్డ్ వేలో ఒక ఆర్గనైజేషన్ని నడిపించాలంటే సర్టెన్ రోల్స్, క్లియర్గా రోల్స్ అనేవి ఉండాలంటే రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో ఉంచాలి. అలాగే రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. అలాగే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారు. అసలు వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ బ్యూరోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే 6 ఫీచర్స్ అనేవి ఆయన చెప్పారు. ఏంటంటే, ఫస్ట్ క్లియర్ రూల్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి. అలాగే హైరార్చీ అనేది సెట్ చేయాలి. హైరార్చీ అంటే ఏంటి? లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే ఎవరికి బాస్ అనేది ఉంటుందన్నమాట. అలాగే హైర్డ్ బేస్డ్ ఆన్ స్కిల్స్ నాట్ ఫేవరెటిజం, అంటే మన ఫేవరెటిజం బేస్ చేసుకుని కాకుండా స్కిల్స్ బేస్ చేసుకుని ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి. అలాగే క్లియర్ డివిజన్ ఆఫ్ వర్క్ అనేది స్మాల్ టాస్క్స్లో డివైడ్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బట్టి వర్క్ అనేది అలాట్ చేయాలి. అలాగే రిటర్న్ రికార్డ్స్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ప్రతి ట్రాన్సాక్షన్ జరుగుతుందో అవన్నీ రికార్డింగ్లో ఉండాలి. నో మిక్సింగ్ పర్సనల్ ఫీలింగ్స్ ఇన్ వర్క్లో ఎప్పుడు పర్సనల్ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కేవలం ఎమోషన్స్ కానీ పర్సనల్ ఫీలింగ్స్కి ఇవ్వకుండా జనరల్గా మన గోల్ కోసం, ఆర్గనైజేషన్ గోల్ కోసం మనం వర్క్ చేయాలని చెప్తున్నారు. మనకి బ్యూరోక్రసీ అనేది ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది చాలా ఫేర్గా, ఎఫిషియెంట్గా ఆర్గనైజేషన్ అనేది ఎలా వర్క్ చేయాలనేది చెప్తుంది. అయితే బ్యూరోక్రసీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. ట్యూ మెనీ రూల్స్ కెన్ స్లో దిస్ డౌన్, కాజ్ డిలేస్. అంటే ఏంటంటే, ఎక్కువ రూల్స్ పెట్టేయటం వల్ల మనకి వర్క్ అనేది డిలే అయిపోతుంది. సో అందుకని బ్యూరోక్రటిక్ మేనేజ్మెంట్ థియరీ అనేది ఫెయిల్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.